ఎన్నో మిరాకిల్స్ ఉన్నాయి తల్లి. ఇది అది అని నాకేంటంటే అమ్మవారి మిరాకిల్స్ నాకు మాటల్లో చెప్పడం కంటే దాన్ని అనుభవిస్తున్నప్పుడు ఉండే ఆనందం వేరు. ఎందుకంటే ఎంతోమంది ఇక్కడికి వచ్చి వారి బాధలు చెబుతూ ఉంటే వాళ్ళ బాధలను తల్లి నెరవేరుస్తూ ఉండేది అసలు ఊహించలేము మనం. అంత అత్యంత అద్భుతంగా ఉంటుంది. నేను చూశాను వచ్చినప్పటి నుంచి చాలామంది అంటే చెప్తున్నారు, మేము ఇక్కడ నుంచి వస్తున్నాం, అక్కడ నుంచి వస్తున్నాము, మేము ముడుపు కట్టడానికి మార్నింగ్ 3:30కి లేచి హైదరాబాద్ నుంచి వచ్చాము అండ్ అభిషేకం చేసుకోవడానికి వచ్చాము. కర్నూలు నుంచి, విశాఖపట్నం నుంచి, రాజమండ్రి నుంచి, మాఘ నవరాత్రుల్లో రాజస్థాన్ నుంచి కూడా వచ్చారు తల్లి అమ్మవారి యొక్క అభిషేకానికి. కర్నూలు మన రాజస్థాన్లో ఆ ఊరి పేరు జాల్పూర్ ఏదో ఉంది, జాల్పూర్లో ఉండే జాల్పూర్ మహారాజు ఇక్కడికి వచ్చి అమ్మవారి అభిషేకం చేసుకొని వెళ్ళాడు. ఎక్కడెక్కడి నుంచో వస్తారు తల్లి ఇక్కడికి దర్శనానికి. అమ్మవారు రప్పించుకుంటున్నారు ఎక్కడెక్కడ వాళ్ళందరూ, నేను ఇక్కడ ఉన్నాను మీరందరూ రావాలి అని. యాక్చువల్గా నేను కూడా ఎప్పటి నుంచో అనుకున్నాను, కాకపోతే అసలు యాక్చువల్లీ ఈ రోజు కూడా నేను రాకపోయాను. నాకు అస్సలు హెల్త్ బాగాలేదు, నైట్ నుంచి అస్సలు హెల్త్ బాగాలేదు. కానీ మార్నింగ్ 5:30కి లేచి మళ్ళీ పడుకున్నాను. ఏం వెళ్తానులే, నాకు అసలు సహకరించట్లేదు, పడుకున్నట్టు ఉన్నానని. మళ్ళీ తర్వాత ఎందుకో తెలీదు మీరు కాల్ చేశారు, ఆటోమేటిక్గా లేచి ఇంకా నేను వచ్చేసాను. ఇక్కడికి వచ్చిన తర్వాత కాసేపు ఆ హోమం దగ్గర వెళ్ళి వచ్చేసింది, నాకు ఒక పవర్ వచ్చేసింది. అప్పటి వరకు చైర్లో ఇలానే ఒక పేషెంట్ లాగా కూర్చొని ఉన్నాను. కానీ ఆ తర్వాత నుంచి ఇంత యాక్టివ్ అయిపోయి ఇలా మీతో మాట్లాడుతున్నాను కదా, ఏదో ఒక పవర్ అయితే ఉంది, నాకైతే తెలుస్తుంది అమ్మవారి పవర్ అనేది. హోమం దగ్గర నుంచి ఇక్కడ నుంచి చూస్తున్నాను, అమ్మవారిని కళ్ళు పెట్టి చూస్తే ఏంటంటే ఆటోమేటిక్గా ఇట్లా ఒక వైబ్రేషన్ అనేది వస్తుంది నాకు. నేనే ఈరోజు స్వయంగా చూస్తున్నాను కాబట్టి నేను ప్రేక్షకులు అయితే ఖచ్చితంగా చెప్తాను, అమ్మవారి వచ్చి ఒక్కసారి దర్శనం చేసుకోండి, చాలా అంటే చాలా పవర్ఫుల్ అమ్మ అని. ఎందుకంటే హెల్త్ బాగాలేకున్నా కూడా నేను వచ్చాను, ఆవిడ రప్పించుకుంది ఈరోజు. సో నేను మీతో ఇలా మాట్లాడుతున్నాను అని అంటే ఐఎమ్ హ్యాపీ, చాలా చాలా హ్యాపీ. అంటే కిందికి అమావాస్య రోజు రప్పించుకున్నారు. అమ్మకి నిజంగా నన్ను ఒకసారి చూడగానే నాకు ఏడుపు వచ్చేసింది, ఆటోమేటిక్గా నాకు ఏడుపు వస్తుంది. సో ఇంకేం చెప్పలేను. ఓకే, అలానే ఇప్పుడు అమ్మవారి ముందు శివుడి విగ్రహం కూడా ప్రతిష్ఠించారు. ఇక్కడ శివుడు ఉంది, అక్కడ అమ్మవారు ఉత్సవ విగ్రహాలు తల్లి ఇవి.